హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఈ రోజు అయితే ఎపిసోడ్ చూశారు కదండి. సో ఇక భరణి గారు ఆవేశపడడం తప్పు కాదు, కానీ ఆవేశంలో ఏదంటే అది మాట్లాడడం మాత్రం తప్పుగానే ఉంటుంది. సో ఇక్కడ ఇష్యూ రింగ్ గురించి అయితే లేదంటే ట్రయాంగిల్ గురించి అయితే ఈయన తీసుకోపోయి కళ్యాణ్ యొక్క ఆ షూ విషయం కానివ్వండి అదంతా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇష్యూ ఒకటైనప్పుడు ఇంకొక ఇష్యూ గురించి బయటకు వెళ్ళేసి వచ్చి అన్ని వీడియోస్ చూసేసి వచ్చి ఎవరు ఏంటి ఎక్కడ ఏం జరిగాయి ఇవన్నీ తెలుసుకొని వచ్చి చెప్పడం అనేది అది ఇన్ని రోజుల తర్వాత ఇలా బయటపెట్టడం అనేది చాలా తప్పుగా అనిపించింది. ఎందుకంటే ఎన్నో చూపిస్తూ ఉంటారు. అసలుకి బిగ్ బాస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే అని చెప్పొచ్చు. ఆ రోజు తనుజాని తీసుకోపోయి అసలు ఏం ప్రూవ్ చేయాలని అది చూపించినట్టు, అంటే కళ్యాణ్ని తప్పుగా చూపించాలన్నా లేదంటే సరే చూపించారు, కళ్యాణ్ వచ్చి కనీసం అడిగారా అది ఏంటిని, అప్పుడే ఇది క్లియర్ అయిపోయింది కదా, ఇంత ఇష్యూ అయ్యిండేది కాదు కదా. కొన్నిసార్లు బిగ్ బాస్ కూడా ఏం చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు ఈ సీజన్లో. ఇక సరే ఈ ఇష్యూ అంతా అయిపోయింది. ఇక రీతు వచ్చేసి కష్టపడి ఆడింది కదా, ఓకే సంచాలక్ చెప్పేసింది వాట్ ఎవర్ ఏదైనా కానీ అది ట్రయాంగిల్ లాగే కనిపించింది కాబట్టి ఆమె డెసిషన్ చెప్పింది. నువ్వు రింగ్ దాచుకోవాల్సిన అవసరం ఏముంది, అక్కడ వేస్తే వేసాడు, సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని అందరికీ తెలుసు కదా. ఈ అమ్మాయి రింగ్ దాచి ఇక్కడ తప్పు అయితే చేసింది 100%. దీన్ని ఎవరూ అప్రిషియేట్ చేయరు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఆ రింగ్ ఏదని అందరినీ అడగడం, అలాగే రూమ్లోకి వెళ్ళి ఏడవడం, ఆ ఏడవడం కూడా ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అందరికీ కూడా. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.